శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 22వ తేదీ ఏప్రిల్ 2025 సంవత్సరం మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనేక విధాలుగా పరీక్షల కాలమే అని చెప్పచ్చు. పరీక్షలు వచ్చేసి ఏ విధంగా ఉంటాయి అంటే, వ్యయస్థానంలో ఇంకా ఇతరత్ర 3 గ్రహాలు ఉన్నాయి. అలాగే రాస్యాధిపతి కుజుడు నీచపడున్నారు. ఇవి రెండూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అంశాలే. అయితే మీ మాట తీరు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, ధనము చాలా చక్కగా అభివృద్ధి మార్గంలో ఉంటుంది. దూరం వెళ్ళవలసి వస్తే దానికి కూడా సాహసిస్తారు. స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంది. ఏ పని చేసినా కూడా విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం చాలా బాగుంది. సంతాన రీత్యా బాగుంది. మాతృవర్గ రీత్యా కూడా బాగుంది. అయితే మీ మనసులో ఒక పిరికితనం ఏర్పడుతూ ఉంటుంది. ఈ పిరికితనం పోగొట్టుకోవడానికి యోగా చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. ఉద్యోగ జీవితం బాగుంది. అయితే వ్యయస్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాల యొక్క ఫలితం కారణం చేత కించిత్ వ్యధ ఉంటుంది. ఇది పోగొట్టుకోవాలి అంటే గురునామస్మరణ చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు ఇంకా అప్పుడే కుదిరే పరిస్థితి కనిపించట్లేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కో రోజు దగ్గరకు వస్తున్నట్టుగా ఉన్నాయి, ఒక్కో రోజు ఆలస్యం అవుతున్నట్టుగా ఉన్నాయి. అయితే మీరు ఇంకా కొంచెం వెతకవలసి ఉంది సంబంధాలు. అలాగే వైవాహిక జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. అంతా బానే ఉంది, కానీ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. రాశిలోనే ఉన్నటువంటి ఉచ్చ రవి చేత వివాహ జీవితంలో ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయా అనేటటువంటి సందేహం కలుగుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యార్థులు ఇంకా కొంచెం తమ అభ్యాసాన్ని పెంచవలసిందిగా సూచన. విదేశాలలో ఉన్న వారికి అనేక రకాలుగా అనుకూలతలు కావాలి అంటే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయాలి. ఇంటి ఎలవేల్పుని పూజించాలి. అలాగే ఈ దేశంలో ఉన్న వారికి అనుకూలతలు కావాలి అంటే ప్రతిరోజు ఆలయానికి వెళ్ళాలి. భగవన్నామస్మరణ చెయ్యాలి. భగవద్ దర్శనం చేసుకోవాలి. ఇవి చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలము కొనసాగుతూ ఉంది. వీరికి అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. అలాగే లాభస్థానం చాలా చాలా బాగుంది. అత్యద్భుతంగా ఉంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుటుంబ రీత్యా బాగుంటుంది, ఉద్యోగ రీత్యా బాగుంటుంది, వ్యాపార రీత్యా బాగుంటుంది, దాన ధర్మాల రీత్యా బాగుంటుంది, ధనము దాచిపెట్టుకునే రీత్యా బాగుంటుంది. ఏదైనా సువర్ణ ఆభరణాలు చేయించుకోవాలి అనుకుంటే అలా చేయించుకోవడం రీత్యా బాగుంటుంది. 10 మందిలో మాట చలామణి అవ్వాలి అని మీరు అనుకున్నారంటే ఖచ్చితంగా అవుతుంది. కుటుంబ వృద్ధి జరిగే దిశగా ఉన్నాయి. సంతానం కూడా మీకు చాలా చాలా అనుకూలంగా ఉన్నారు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా ఎన్నో రకాలుగా బాగుంది మీకు. స్త్రీలతో మటుకు కాస్త జాగ్రత్తగా ఉండండి. స్త్రీల వల్ల ఉపయోగాలు ఉన్నట్టే కనిపిస్తాయి, కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆహారం విషయంలో కానీ, అంటే ఆహార సంపాదన కోసం జీవనం ఆ విషయంలో కానీ, వస్త్ర సంపాదనల నిమిత్తం ఆ విషయంలో కానీ, అలాగే స్థిరచరాస్తులు వృద్ధి చేసుకోవాలి అనుకునే క్రమంలో ఆ అంశంలో కానీ మీ కృషిని ఇంకా ఇంకా పెంచాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అనేక రకాలుగా బాగుంది జాతకం అన్నప్పుడు, ఆ రోజు గ్రహస్థితులు చాలా బాగున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఏదో విధంగా చాలా పెద్ద ప్రయోజనం అనుగురుతూ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని అసంతృప్తికి లోను కాకుండా, ఏదైతే మీకు సంతృప్తికరమైనటువంటి అంశాలలో శుభ ఫలితాలు ఉన్నాయో వాటిని పదే పదే మననం చేసుకుంటూ, వాటి గురించి ఆలోచించుకుంటూ, వాటిలోనే భవిష్యత్ ప్రణాళికలు వేసుకోమని సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహాల స్తోత్రపారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత శాంతి కలుగుతుంది అని సూచిస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి వారికి నిజానికి చెప్పాలంటే ఇంకా ఇంకా పరీక్షలు కొనసాగుతూ ఉన్న కాలం. మీరు ఇంకా పరీక్షల్ని ఎదుర్కోవాల్సినటువంటి కాలం. అయితే లాభస్థానంలో ఉచ్చలో ఉన్నటువంటి రవి గారి యొక్క సంచారం కానీ, షష్ఠ స్థానంలోని చంద్ర సంచారం కానీ, దశమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. ఈ ఫలితాలన్నీ కూడా మీ మనో సంకల్పాలని పెంచేవి, మనశ్శాంతిని పెంచేవి. మరి అన్ని విషయాలలోనూ అలాగే ఉంటాయా అంటే అన్ని విషయాలలోనూ ఉండబోవడం లేదు.
ఉద్యోగ జీవితం బావుంటుంది. ఊహించని విధంగా వచ్చే ధనలాభం బావుంటుంది. అలాగే రుణ భారాలు తగ్గిపోయేది బావుంది. ఇక కుటుంబ జీవితంలో కానీ, అన్నదమ్ముల యొక్క సహాయ సహకార విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా గానీ, పితృవర్గ రీత్యా గానీ, రుణాల రీత్యా గానీ, స్థిర చరాస్తుల రీత్యా గానీ, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా గానీ, మీరు ఏ రూపకంగా తీసుకోండి, ఏ అంశాన్ని తీసుకోండి, ఇంకా మీరు ఓర్పు కలిగి ఉండాలి అనేటటువంటి జవాబే వస్తుంది. ఇక్కడ అలాంటి పరిస్థితులే ఉన్నాయి. గ్రహస్థితులు చాలా బావున్నాయి అంటే అంతగా బాలేదు. మరి బాలేదు గదండీ! మాకసలేమీ బావుండదా అంటే, బావున్నవి 3 గ్రహాలున్నాయి. కాబట్టి ఏదో రూపకంగా బావుంటుంది మీకు. ఇంకా కొంచెం పరిహారాలు చేసుకోండి. ఇంకా కొంచెం మనశ్శాంతి పెరుగుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక అన్నీ ఎక్కడ వ్యతిరేకతలున్నా గూడా వాటన్నిటిని గూడా సెటరైట్ చేసుకునే కెపాసిటీని మీకు గురువుగారు ఇవ్వబోతున్నారు కాబట్టి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుని అలాగే గురు సేవ చేసుకుని మీరు సిద్ధంగా ఉండండి. అన్ని విధాలా మంచి జరుగుతుంది. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకోని విధంగా అదృష్టం వెంట వస్తోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బావున్నాయి. కుటుంబ జీవితం బావుంది. మాతృవర్గ రీత్యా బావుంది. సంతాన రీత్యా బావుంది. రుణాల రీత్యా బావుంది. భార్యాభర్తల అనుబంధ రీత్యా బావుంది. మృష్టాన్న భోజనాలుంటాయి. విందు వినోద కాలక్షేపాలుంటాయి. అనేక రకాలుగా చంద్రుని యొక్క గమనం మీకు చాలా చాలా ఉల్లాసాన్నిస్తోంది, ఉత్తేజాన్నిస్తోంది, మానసికమైన తృప్తినిస్తోంది. అలాగే ఉద్యోగ జీవితం తృప్తిగా ఉంది. చాలా తృప్తిగా ఉంది. మామూలు తృప్తి కూడా కాదు. ఊహించని విధంగా లాభాలున్నాయి. అయితే మధ్యలో కాస్త మనోవ్యధ కలిగించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. యోగా చెయ్యండి లేదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని పఠించండి. ఎన్నో విధాల మీకు బాగుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఏ ఇద్దరి మధ్య అన్యోన్యత విషయంలో అయినా మీకు అనేక రకాల ఉత్తమోత్తమమైన ఫలితాలే ఉంటాయి. తప్పనిసరిగా ఈ శ్లోకాన్ని పఠించండి. మరింత అనుకూలమైనటువంటి అభివృద్ధిని పొందండి. శుభం. సింహరాశి. సింహరాశి వారికి రుణభారాల విషయంలో అనేక విధాలైనటువంటి వసతులు కలుగుతున్నాయి. రుణాలని తగ్గించుకోగలుగుతారు. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో మీకు అనుకూలమైనటువంటి ప్రదేశానికి మార్పు ఉండబోదు. అననుకూల ప్రదేశానికి వెళ్ళవలసి వస్తుంది. దీనివల్ల మీకు మానసికమైన చికాకు ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ వాటిని మార్చుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తారు. అవి అంత తొందరగా సానుకూల పడే పరిస్థితి కనిపించడం లేదు. అయితే గురువుగారి యొక్క సంచారము అతి శీఘ్రముగా రాబోతోంది లాభస్థానంలోకి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉండబోతున్నాయి. గురుబలం పెరగబోతోంది. అష్టమ స్థానంలోని శనిగారి యొక్క స్థితి సంచార విశేషము కొంచెం దుష్ట ఫలితాలు ఇస్తోంది. అయితే గురువుగారి యొక్క మార్పు వల్ల మీకు అనేక రకాల ఫలితాలు మంచిగా తిరుగుతున్నాయి. మాతృవర్గ రీత్యా గాని, పితృవర్గ రీత్యా గాని, శారీరక బలం రీత్యా గాని కించిత్తు మానసికమైనటువంటి వేదన తగ్గుతుంది. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే ఏ రకమైనటువంటి బలాలు కావాలన్నా కూడా మీరు మౌనం వహించడం అనేది ఉత్తమోత్తమమైనటువంటి పరిహారం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మౌనంగా ఉండండి. ఖచ్చితంగా మీ యొక్క గ్రహాల యొక్క బలాలు పెరిగి మంచి పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది. మంచి శుభ ఫలితాలు ఉంటాయి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇంటి ఎలవేల్పు పూజ చేయండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. అలాగే బెల్లము, తోటకూర ఆవుకు పెట్టండి. గోపూజ చేయండి. అన్నదానం చెయ్యండి. ఈ చెప్పినటువంటి 6 రకాలలో ఏ ఒక్కటి పాటించినా కూడా మీకు చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉన్నప్పటికీ నవమ స్థానంలో గురువుగారి యొక్క సంచారం గాని, లాభస్థానంలో కుజుని యొక్క సంచారం గాని చాలా చాలా బావుంది. అయితే గురువుగారి యొక్క స్థాన చలనము అతి త్వరలోనే ఒక 20 రోజుల్లోనే ఆయన పక్క రాశిలోకి వెళ్ళిపోతూ ఉన్న కారణం చేత వృద్ధగ్రహం అయిపోయారు వృషభ రాశిలో నవమంలో. దానివల్ల కాస్త ఫలితాలు తగ్గుముఖం పట్టి దశమ స్థానంలోకి గురువుగారు వెళ్ళిపోతున్నటువంటి ఫలితాలుంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. మరి సప్తమంలో శనిగారున్నారు, శుక్రుడున్నారు, బుధుడున్నారు, రాహువు ఉన్నారు. ఏ గ్రహాలు కూడా అనుకూలంగా లేవు. రాశిలోనే కేతువు ఉన్నారు. రాశిని చూస్తూ
మీనరాశిలో ఉన్న 4 గ్రహాలున్నాయి. ఏ విధంగానూ అనుకూలత లేదు. ఇలా అనుకూలత లేనప్పుడు ఏం చెయ్యాలి? తప్పనిసరిగా నవగ్రహ హోమం చేసుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో గాని, మీ వ్యక్తిగత జీవిత విషయంలో గాని కొన్ని విమర్శలొచ్చేటటువంటి అవకాశం ఉంది. భార్య గారితో అన్యోన్యత విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. పూర్తిగా భగవంతుడి మీద భారం వేసేసి కూర్చోవద్దు. అలా అని పూర్తిగా మీకు నా కృషే నాకు నమ్మకము అనుకోవద్దు. మీరు కృషి చేస్తూ ఉండండి. భగవంతుడిని కూడా నమ్మండి. ఈ 2 కలిస్తేనే మీకు ఆవగింజంత అదృష్టం ఏర్పడుతుంది. ఏ ఒక్కటి కొరవడినా అదృష్టం అనేది ఉండదు. కాబట్టి మీ కృషి చెయ్యండి. భగవంతుడిని నమ్మండి. అనేక విధాల మీ పనులన్నీ గూడా సక్రమంగా ముందరికి వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇది మీ మానసిక సంతృప్తికి కారణమవుతుంది. ఈ చెప్పినటువంటి నియమాన్ని తప్పనిసరిగా చేసుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి అనుకోని విధంగా వచ్చేటటువంటి అదృష్టం చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబ రీత్యా చాలా బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు అంతగా లేనప్పటికీ మాతృవర్గ రీత్యా చాలా బాగుంది. పితృవర్గ రీత్యా కూడా బాగున్నట్టుగానే ఉంది. పర్వాలేదు, పూర్వం కన్నా మేలుగానే ఉంటుంది. స్థిర చిరాస్తుల వృద్ధి కలగడానికి మీరు చేసే ప్రయత్నాన్ని ఇంకా కొంచెం ప్రయత్నం చెయ్యండి. తప్పనిసరిగా మీ కృషి ఫలించే పరిస్థితి కనిపిస్తోంది. బ్యాంక్ లోన్స్ ఏమైనా పెట్టుకున్నట్టయితే లోన్లు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఎవరైనా వ్యక్తుల దగ్గర నుంచి మీరు ధనాన్ని అడుగుతూ ఉన్నట్లయితే వారి దగ్గర నుంచి కూడా ధనం అందుతుంది మీకు. వివాహ బంధం విషయంలో మటుకు వివాహ జీవితంలో కొద్దిగా జాగ్రత్తలైతే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. తప్పనిసరిగా తీసుకోండి. అలాగే ఏదైనా షేర్లలో ధనం పెట్టాలా, పెట్టుబడులు పెట్టాలా, లేకపోతే ఇంకేదైనా టెండర్స్‌లో వెయ్యాలా మనం, ఇలాంటివి ఏమన్నా అయితే మటుకు వాటి జోలికి పోవద్దు. ఉద్యోగ జీవితంలో పూర్తిగా మీకు నిరాశ ఎదురవ్వదు. కొద్దిగా ఆశాజనకంగా ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. దాన ధర్మాలు ఎక్కువగా చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువ దాన ధర్మాలకు వెళ్ళకండి. రేపటి రోజు అన్నది ఉంటుంది. దీని గురించి రూపాయి దాచిపెట్టుకోవాలి. లేకపోతే ఇబ్బంది పడతారు. ఇది ఎప్పుడూ చెప్పదగిన సూచనగానే తెలియజేస్తూ ఉన్నాను. అలాగే లలిత సహస్రనామ పారాయణని విడవకుండా చేయండి. మీకు ఎన్నో విధాల లాభిస్తుంది. మనశ్శాంతి కలుగుతుంది. గురుగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా తప్పనిసరిగా చేయండి. ఈ ఉత్థాన పతనాలలో మీకు ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అన్ని అంశాల వారు ఓర్పు కలిగి ఉండండి. అదృష్టం మీ వెంట ఉన్నది అని చెప్పినందుకు మీ ఓర్పు కూడా మీకు సహకరించాలి. చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనేక విధాలుగా అదృష్టం మీకు అండగా ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. కుటుంబ జీవితం బాగుంది. అలాగే మీ మాట తీరు చాలా చాలా బాగుంది. సంతాన రీత్యా కూడా కొన్ని రకాలైనటువంటి సంతృప్తికర ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల అనుకూలత బాగుంది. డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, అలాగే ప్రొఫెసర్స్ కానీ, సైంటిస్టులు కానీ ఇలాంటి వాళ్ళకి చాలా చాలా బాగుంది అని చెప్పదగ్గ సూచనలు కనిపిస్తున్నాయి. వివాహాది శుభకార్యాలు కుదిరే విధంగా ఉన్నాయి. గురుబలం చాలా బాగుంది. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగున్నాయి. ధనానికి లోటు లేదు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అనుకోని విధంగా లాభాలుంటాయి. పితృవర్గ రీత్యా చిన్నపాటి ఇబ్బందులున్నాయి. ఈ లాభాలు కూడా మీకు ద్రవ్య లాభము, వస్తు లాభము, వస్త్ర లాభము ఇలాంటివి ఉంటూ ఆధ్యాత్మిక చింతన పెంచే విధంగా మీ భక్తి భావాలన్నీ కూడా చాలా బాగా ఇనుమడిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా ఖర్చులొస్తాయి. వాటిని తట్టుకోగలుగుతారు. అలాగే రూపాయి దాచిపెట్టుకోగలుగుతారు. ఏ రూపకంగా చూసినా మీకు ఆనందంగానే ఉన్నది. గురువుగారి యొక్క పూర్ణ దృష్టి ఎప్పుడైతే వృశ్చిక రాశి మీద పడుతూ ఉందో, వృశ్చిక రాశి వారు చాలా చాలా అదృష్టవంతులు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అనుకూలత సిద్ధిస్తోంది. కార్యసిద్ధి కలుగుతోంది. అభీష్టం నెరవేరుతోంది. ఇష్టదేవత ప్రార్థన చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింత జయం కలుగుతుంది. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కుటుంబ జీవితం చాలా బాగుంది అని చెప్పాలి. అన్నదమ్ముల సహాయ సహకారంలో కించిత్ మార్పు వచ్చే విధంగా ఉంది. అర్ధాష్టమ శని సంచార దోష విశేషం చేత చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉన్నప్పటికీ సప్తమ స్థానంలోకి గురువు గారి యొక్క సంచారం రాబోతూ ఉన్నది. ఇప్పుడు షష్ఠ స్థానంలో ఉండి వారు వృద్ధగ్రహం అయిపోయారు. ఇంకా అతి తక్కువ కాలంలో, గట్టిగా 20 రోజులు కూడా లేని కాలంలో
వచ్చేస్తున్నారు వారు. ఇక ఆల్మోస్ట్ ఆల్ రాశిలోకి వచ్చినట్టుగానే భావించుకోవాలి. అలాంటి ఫలితాలు ఇచ్చేస్తారు వారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది. సంతాన రీత్యా పూర్వం కన్నా ఇప్పుడు మేలైన పరిస్థితులు ఎదురవుతాయి. కాస్త సంతృప్తికరమైన విషయాలుంటాయి. పితృవర్గ రీత్యా చాలా బావుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కాస్త తగ్గే విధంగా కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో అప్ అండ్ డౌన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఉద్యోగం పోవడం లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులైతే ఉండబోవు. మీరు ఉద్యోగం మారినా కూడా రెండవ ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని రిజైన్ చేస్తారు తప్ప, ముందరే రిజైన్ చేసేసి వెళ్ళిపోరు. కాబట్టి మీకు ఉద్యోగం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సంతానము, భార్యాభర్తల అనుకూలత, అన్నదమ్ములు, కుటుంబము ఇలాంటివన్నీ కూడా కాస్త సంతృప్తికరంగా ఉన్న కారణం చేత అనుకూలతలు బాగున్నాయి. ఏదైనా ఇబ్బందికరమైన ఫలితాలు ఉన్నా కూడా వాటిని మళ్ళీ పాజిటివ్‌గా మీరు మార్చుకోగలిగే కెపాసిటీ మీకున్నది. ఆ మానసిక స్థైర్యము, సామర్థ్యము మీకున్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అర్ధాష్టమ శని సంచారానికి గాను శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. అలాగే శని గారికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. గురుగ్రహ స్తోత్రాలని పఠించండి. ఇంకా ఇంకా బావుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి చాలా చాలా అద్భుతమైన కాలం కలిసి వచ్చింది అని చెప్పొచ్చు. ముందుగానే వీరికి జీవితాశయం నెరవేరేటంత గొప్ప స్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇంకా బాగున్నాయి. జీవితాశయం నెరవేరుతుంది. మృష్టాన్న భోజనాలు చేస్తారు. విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. సన్మాన సత్కారాలు అందుకుంటారు. 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఎవరికైనా వివాహాది శుభకార్యాలు కుదరవలసి ఉంటే వారు చక్కగా సంబంధాలు వెదుక్కుంటారు. అవి దగ్గరికి వస్తాయి. వివాహం అయిపోతుంది. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబంలో శుభకరమైనటువంటి కార్యక్రమాలు జరగడానికి చాలా చాలా అనుకూలంగా ఉంది. సంతృప్తిగా ఉంటుంది జీవితం. ఇదే సంతృప్తిని కలకాలం నిలబెట్టుకోవాలి అంటే ఇంటి ఇలవెల్పు పూజ అవసరం. నవగ్రహాల స్తోత్ర పారాయణాలు అవసరం. ఇవి తప్పనిసరిగా చేయండి. మీ అభిలాష తీరిపోతుంది. మీ ఆశయం సిద్ధిస్తుంది. అనేక రకాలుగా కార్యసిద్ధి ఉంది. జయం ఉంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి కొంచెం మెరుగైన కాలం కనిపిస్తుంది. అయితే వీరికి కుటుంబ రీత్యా చాలా బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంటుంది. అర్ధాష్టమ గురుని సంచారము కూడా దాటిపోయి పంచమంలోకి గురువుగారు రాబోతూ ఉన్నటువంటి గ్రహస్థితి కారణం చేత అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. గురువుగారు మీకు అనేక రకాల అద్భుతాన్ని ఇస్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఫ్యాక్టరీస్‌లో పనిచేసే వారికి బావుంటుంది. అంటే యంత్రాలు, యంత్ర పరికరాలు ఇలాంటి బిజినెస్‌లు ఉన్న వారికి గాని, అలాంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చేసేవారికి గాని చాలా చాలా బావుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వృత్తి రీత్యా సంతోషపడతారు. వ్యాపకం రీత్యా సంతోషంగా ఉంటారు. అలాగే ఇప్పుడు మీకు జరుగుతూ ఉన్నటువంటి గ్రహస్థితులు ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ రాబోయేటటువంటి పంచమ స్థాన గురు సంచార విశేషము చేత ఇప్పటి నుంచే మీకు ఈ శనిగారి యొక్క దుష్ట ఫలితం ఏదైతే ఉందో అది తగ్గిపోయే క్రమంలోకి వచ్చింది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఎక్కువగా మీరు జీవితం మీద ఆశలు పెట్టుకుంటారు. ఇప్పటి వరకు నిరాశవాదంలో ఉన్నారు. మనం ఏమి అనుకున్నా ఏమి జరగట్లేదు. మనం ఏ పని తలపెట్టినా కూడా మనకి ఏమీ అవ్వట్లేదు. దురదృష్టం మన వెంట ఉంది. ఇలాంటి నిరాశా వాక్యాలు ఉన్నాయి ఇప్పటి వరకు మీకు. ఇప్పుడు జీవితం అంతా సంతోషమయంగా కనిపిస్తుంది. అలాగే ఆనందమయంగా కనిపిస్తుంది. ఉత్సాహం ఉరకలేసే దిశగా ఉంది. గురుబలం పెరగడం అంటే అది మాటలైన విషయం కాదు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శివారాధన చెయ్యండి. అలాగే శివునికి అభిషేకం చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఇంకా ఇంకా పరీక్షల కాలం అయితే నడుస్తూ ఉన్నది. అయితే శుక్రాచార్యుల వారి ప్రభావము బావుంది. చంద్రుని యొక్క ప్రభావము బావుంది. అంటే లలిత కళలలో
చాలా బావుంటారు. ఇంకా మిగతా ఏమన్నా బావున్నాయా అంటే, ఊహించని విధంగా లాభాలు వచ్చే రీతి బావుంది. ఇంకా ఏమన్నా బావున్నాయా అంటే, ఇంకా జాగ్రత్తలు తీసుకోవలసిన అంశాలే ఉన్నాయి తప్ప, చాలా బావున్న అంశాలైతే అంతగా లేవు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మీరు అనేక రకాలుగా బాధపడుతూ ఉన్నారు. అది కుటుంబ రీత్యా గాని, వ్యాపార రీత్యా గాని, భార్యాభర్తల సమస్య అవని, పబ్లిక్ రిలేషన్స్ అవని, సంతాన రీత్యా అవని, వ్యక్తిగతంగా అవని, మాతృవర్గ రీత్యా అవని, ఏ రూపకంగా అయినా సరే మీరు చాలా చాలా మనోవ్యధ పడుతూ ఉన్నారు. ఈ మనోవ్యధ నుంచి బయటపడాలి అంటే ఒక్కటే ఒక్క మార్గము నవగ్రహ శ్లోకాల యొక్క స్మరణ, ప్రార్థన. అన్నదమ్ముల సహాయ సహకారాలు తక్కువగానే ఉన్నాయి. కుటుంబ రీత్యాను తక్కువగానే ఉంది. మనోవ్యధ పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఏ పని చేపట్టినా కూడా చాలా మారాముళ్ళు పడుతూ ఉన్నాయి. ఆలస్యాలయిపోతూ ఉన్నాయి. సరిగా అవ్వకుండా ఆ పని ఇలాగ మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. ఇన్ని రకాల ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా దైవాన్ని ఆశ్రయించడమే ప్రధానమైన కర్తవ్యంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురుగ్రహ స్తోత్రాలు కూడా మరిన్ని సార్లు పఠించండి. గురువు ఆలయానికి వెళ్ళండి. సద్గురువుల సేవ చేయండి. గురువుల ఆశీస్సులు తీసుకోండి. చాలా వరకు మీకు ప్రశాంత జీవితం ఉంటుంది. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే మౌనంగా ఉండడం ద్వారా కూడా చాలా వరకు మీకు మంచి జరుగుతుంది. శ్రీరామ జయరామ జై జయ రామ అనేటటువంటి స్తోత్రాన్ని పఠించడం ద్వారా మానసికమైన అశాంతి తొలగిపోతుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఈ పరిహారాలలో ఏ ఒక్క పరిహారం చేసుకున్నా కూడా మీకు చాలా బాగుంటుంది. శనిగారికి తైలాభిషేకం చేసుకున్నా, దుర్గా పూజ చేసుకున్నా, రామ స్తోత్రం చదివినా, ఇంటి ఇలవేల్పుని పూజించినా, విష్ణు సహస్రనామాలు పఠించిన, ఏ విధమైనటువంటి పరిహార శ్లోకాలు చేసుకున్నా కూడా మీకు చాలా చాలా బాగుంటుంది. ఇందుట్లో ఏదో ఒకటి చేసుకోండి, మనశ్శాంతితో ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.